వర్షాలు, గజ్వేల్లో వడగళ్ల వాన, గోడకూలి ఒకరు మృతి, దెబ్బతిన్న ఉల్లి, మొక్కజొన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, హైదరాబాద్ లోనూ అస్తవ్యస్తం, పలు ప్రాంతాలు జలమయం, సెక్రటేరియట్ ముందు నిలిచిన వర్షం నీరు చెరువును తలపిస్తున్న దృశ్యం. నేడు రేపు కూడా వర్షం చూసిన పలుచోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ. అప్రమత్తంగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. కూల్చుడుపై తొందరేంది? గచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే బాధ్యత. వందల కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించిండ్రు? చెట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకున్నారా? అక్కడ జంతు వృక్ష జాతులున్నట్టు స్పష్టమవుతున్నది. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారన్న ధర్మాసనం. ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారంటూ ఆగ్రహం. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సీఎంకి ఆదేశం. విచారణకు 16కు వాయిదా వేసిన న్యాయస్థానం. పిటిషన్లు అన్నింటిపై అఫిడవిట్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు. ఆ భూమి కొంటే అంతే సంగతి. 3 ఏళ్ల తర్వాత మేం అధికారంలోకి వస్తాం. 400 ఎకరాలను వర్సిటీకి ఇచ్చేస్తాం. గచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా మారుస్తాం. కేటీఆర్ స్పష్టీకరణ. ఆ భూమిని కొన్న వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. భూములు అమ్మకాన్ని సర్కారుని విరమించుకోవాలి. లేదంటే ప్రజలలో ఉద్యమం. HCUకు మార్చ్. విద్యార్థులను సీఎం గుంటనక్కలనడం బాధాకరం. పర్యావరణం కోసం పోరాడిన విద్యార్థులకు సెల్యూట్. నాడు గగ్గోలు పెట్టిన రాహుల్ నేడు నోరు మెదపడేం. మంత్రులది అడ్డగోలుతనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యూనివర్సిటీలో గుంటనక్కలున్నాయని పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. ముఖ్యమంత్రిననే అంగీత జ్ఞానం కోల్పోయి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను గుంటలకలని అంటున్న రేవంత్ ను వారు పందికొక్కు అంటున్నారు. సీఎంను వదిలి తప్పు చేసినామా? గతంలో మందలించిన తీరు మారదా? రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సరైన సమయం అంటే 2028 వరకు. రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూసి ఊరుకోవాలా? 4 ఏళ్ల నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా? ఫిరాయింపుల కేసులో కీలక వ్యాఖ్యలు ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా. చెదురుతున్న అమెరికా కళ. విద్యార్థి వీసాలు 41% తిరస్కరణ. 2014తో పోలిస్తే రెట్టింపు. భారత విద్యార్థుల వీసాల తిరస్కరణ 34%. వర్సిటీలో సీటు వచ్చినా అనుమతించని అధికారులు. కారణాలు కూడా చెప్పకుండానే తిరస్కరణ. కన్సల్టెన్సీల తప్పులతో విద్యార్థులకు కష్టాలు. అప్రమత్తంగా ఉండాలని ఎన్ఆర్ఐల సూచన. గచ్చిబౌలి భూములపై మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ. విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా. 400 ఎకరాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరిన అడ్వకేట్ జనరల్.